జై హో. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ మన ముందు కొలువు తీరితే, చందమామను చేరిన చంద్రయాన్ లోహ విహంగం మన ఎదుట నిలిస్తే ఆ అనుభూతే మహదానందం. మైసూర్ కేంద్రంగా తన కలలకు రెక్కలు తొడుగుతున్న రామ్జీ స్వామినాథన్ అచ్చం అలాంటి మధురానుభూతినిస్తున్నారు. ఉపగ్రహాలు, రాకెట్ల నుంచి రైలు ఇంజన్ల దాకా ఎన్నో నమూనా కళాకృతులను సృష్టించారు. సైన్స్, టెక్నాలజీపై విద్యార్థుల్లోని ఆసక్తి పెరిగేలా మార్గదర్శనం చేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితం సర్వసాధారణం. కానీ ఇక్కడ మన కథానాయకుడు రామ్జీ కథ మాత్రం అసాధారణ మలుపు తిరిగింది. రైలు, బస్సు, రాకెట్, ఉపగ్రహం ఏది చూస్తే అది అచ్చం అలాంటిదే చేయటం ఆయనకు బాల్యంలోనే హాబీగా మారింది. రామ్జీచే రూపుదిద్దిన రైలు, రాకెట్ల నమూనా బొమ్మలు రైల్వే, ఇస్రో అధికారుల దృష్టిని ఆకర్షించాయి. ఇంకేముంది, తర్వాత మరో చరిత్ర ప్రారంభమైంది. Model making was my passion from 1962 onwards. నమూనాల తయారీ అంటే మోడల్ మేకింగ్. దీనిపై నాకు 1962 నుంచి ఎంతో అభిరుచి, ఇష్టం. ఆ రోజుల్లో చేతితో చేసే వస్తువులు అందుబాటులో ఉండేవి కావు. కళాశాలల కోసం నేను ఎన్నో నమూనాలు తయారు చేశాను. అప్పట్లో కొన్ని మోడల్స్ ను నా దగ్గర కొనేవారు. అందువల్ల చేతి నిండా పని ఉండేది. అందులో వుడ్ వర్క్ అంటే నాకు ఇష్టం. లోహపు పని, చెక్క పని స్వయంగా నేర్చుకున్నాను. తర్వాత పనిలో ప్రవేశించాను. అన్నట్లు మేము అప్పట్లో పూణేలో చిన్న పరిశ్రమను నిర్వహిస్తున్నాం. 1975లో వివాహం తర్వాత బెంగళూరుకు మకాం మార్చాం. నాటి నుంచి ఈ పరిశ్రమలో మా ఉన్నతి, అభివృద్ధి ఆరంభమైంది. రామ్జీగా ప్రసిద్ధులైన శ్రీనివాసన్ రామనాథన్ పూణేలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. నమూనాల తయారీలో ఆసక్తితో కార్పెంటరీ పని నేర్చుకున్నారు. తర్వాత కాలంలో క్రాఫ్టీ జాన్ అనే సంస్థను స్థాపించారు. రామ్జీ పుట్టింది తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పలమనేరిలో. అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగారు. ఆయన తండ్రి పూణేలో ఇంజనీర్. 8 ఏళ్ల వయసులో నమూనాల తయారీపై ఇష్టం, అభిరుచి ఏర్పడ్డాయి. 1952లో తండ్రి తనకు మెకానో అనే ఓ బొమ్మను బహుమతిగా ఇచ్చారు. ఇది ఆషామాషి బొమ్మ కాదు, నమూనాల తయారీకి ఉపకరించే బొమ్మ. ఆ బహుమతే రామ్జీకి మోడల్ మేకింగ్ పై జీవితకాల అభిరుచికి బీజం వేసింది. Father was a big support. 1953 నుంచి 1962 వరకు మా నాన్నగారు నాకెంతో అండగా నడిచారు. ఇంజనీరింగ్ లో ప్రాథమిక అంశాలు నేర్చుకునేలా ప్రోత్సహించారు. నాకు బాగా జ్ఞాపకం. ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు. చెక్క పని కావచ్చు, లోహ పని కావచ్చు, సొంతంగా నేర్చుకున్నారు. ఎందరితోనో నాకు పరిచయాలున్నాయి. అలా ఎదిగాను. నా అభివృద్ధి, పురోగతికి బాట వేసిన మార్గదర్శక సంస్థల్లో ఇస్రో ముఖ్య సంస్థ. 1967లో రామ్జీ ఇంజనీరింగ్ పూర్తయింది. తర్వాత బెంగళూరు వచ్చేశారు. అక్కడ ఓ హోటల్ కోసం అంతర్గత అలంకరణ ప్రాజెక్టుకు పనిచేశారు. కానీ అది అనేక అనుభవాలను నేర్పింది. Various kind of woodworking. We used to do a lot of work for Bemal. బెంగళూరు అప్పెరల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ బామా కోసం ఆ రోజుల్లో చెక్కతో ఎన్నో డిజైన్లు చేశాం. 100 మంది బృందం మాది. రాబర్ట్స్ కంపెనీ కోసం తలుపులు, ఫ్రేములు తయారు చేశాం. ప్రభుత్వ సహకారం లేనేలేదు. 1999లో మాకు మా ఇన్వెస్టర్ల నుంచి తప్ప మరెవరి మద్దతు లభించలేదు. ఆ కథను అంతటితో ముగించాం. రామ్జీ 2003లో మైసూరు వచ్చారు. అక్కడ పాత మిత్రుడు హన్సూర్ ప్లైవుడ్ వర్క్స్ కంపెనీ అధిపతి మొయిజ్ వాఘ్ కనిపించారు. మిత్రమా, మళ్లీ ఇక్కడే స్థిరపడి నమూనాలు చేయొచ్చు కదా అని తను సూచించారు. వాఘ్ ప్రోత్సాహంతో రామ్జీ 2018లో మైసూరులో క్రాఫ్టిజన్ అనే సంస్థను నెలకొల్పారు. అప్పుడు తయారు చేసిన ఇత్తడి రాకెట్ నమూనా ఇస్రో అధికారులను ఆకట్టుకుంది. దేశమంతా తమ కార్యాలయాలకు ఇలాంటివే చెయ్యాలని ఇస్రో అధికారులు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత ఇక చరిత్రే. My friend in Mysore
invited me. 2022లో నా స్నేహితుడు మొయిజ్ నన్ను మైసూర్కు ఆహ్వానించారు. చెక్క పని చేసే కార్యశాలలు కొన్ని నెలకొల్పాను. తర్వాత షోబార్డ్ నన్ను ఆహ్వానించింది. అలాగే హెచ్బిఆర్ కన్సల్టెంట్స్ డైరెక్టర్ అయ్యాను. అనేక మందికి చెక్క పని కార్యశాలలు, నమూనాలు చేసిచ్చాను. అనేక పరిశ్రమల్లో అవి బాగానే పనిచేస్తున్నాయి. అలా నా పయనం 2010-11 దాకా కొనసాగింది. సరిగ్గా అప్పుడే తమకు కొన్ని మోడల్స్ చేసివ్వాలని రైల్వే శాఖ కోరింది. దాతల సహకారంతో మేము మైసూరు స్టేషన్ కు కొన్ని నమూనాలను చేసిచ్చాం. And in working condition. రామ్ ఇస్రో కోసం ఇస్రో ఆన్ వీల్స్ అనే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాల బస్సును తయారు చేశారు. మన అంతరిక్ష సంస్థ విజయాలను ప్రతి పాఠశాలకు తీసుకెళ్లి పరిచయం చేసే విజ్ఞాన రథాలవి. స్కూళ్ల నుంచి ఆర్డర్లు వరుసగా వచ్చాయి. ఇక చంద్రయాన్ 3 విజయం తర్వాత అంతరిక్ష పరిశోధన సంస్థ అవసరాలు తీర్చేందుకు రామ్జీ సంస్థ క్రాప్టిజాన్ పాత్ర మరింత పెరిగింది. Then ISRO came into picture in 2018. ఇస్రో సంబంధిత మోడల్స్ ను ఎందుకు అభివృద్ధి చేయకూడదన్న సూచనలు వచ్చాయి. షబీర్ వాఘ్ సహకారంతో అనేక పథకాలకు, నమూనాలకు ఆర్డర్లు వచ్చాయి. ఆయనే మాకు స్థలమిచ్చారు. 2018లో 2 ఉద్యోగులతో ప్రాజెక్టును ప్రారంభించాం. ఇప్పుడు మాకు 45 నుంచి 50 సభ్యులతో ఒక బృందం ఉంది. ప్రాజెక్టు ఎంతో కాలం కొనసాగుతుందని మా ఆశాభావం. దేశవ్యాప్తంగా మేము స్థిరపడ్డాం. And we have no support from anybody except our own people. రామ్జీ విద్యార్థులకు, ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చే నమూనాలు తయారు చేశారు. చెన్నై, కోవై పాఠశాలలకు అందజేశారు. I want the community to grow and I want the industry to be there. సమాజం బాగుండాలి, అందరూ ఎదగాలి. మనం ఉన్నా లేకున్నా పరిశ్రమ మరెంతో కాలం మనుగడ సాగించాలి. ఇప్పుడు వస్తున్న కొత్త తరం వాళ్ళు ఎక్కువ కష్టపడి ఈ పరిశ్రమలోకి రావాలి. ఇక్కడ పనిచేసేవారు ఏకాగ్రతతో కృషి చేయాలి. ముఖ్యంగా వారికి ఒక నమూనా రూపొందించాలనే అభిరుచి ఉండాలి. కేవలం డబ్బుతోనే నమూనాల తయారీ సాధ్యం కాదు. By looking at money alone. తాము రూపొందిస్తున్న ఈ నమూనా జ్ఞాపికలు విజ్ఞాన దీపికలై యువతలో ఆసక్తి పెంచుతాయన్నది రామ్జీ విశ్వాసం. అలా స్ఫూర్తి పొందిన తరం, యువతరం అంతరిక్ష పరిశోధనలకు నిరంతరం మార్గదర్శనం చేస్తుంది, నాయకత్వానికి మార్గం చూపుతుంది. ఈ దిశగా అవిశ్రాంత యోధుడు రామ్జీ విద్యార్థి, యువతకు నిరంతర ప్రేరణ. No, the message is people must work hard and కష్టపడి పైకి రావాలన్నదే నా సందేశం. ఒట్టిగా కష్టపడితేనే డబ్బు రాదు. రేపటికి ఈ రోజు పెట్టుబడి పెట్టాలి. ఉన్నత స్థాయికి వచ్చేదాకా ఏళ్ల తరబడి కష్టపడండి. అప్పుడు మీరు డబ్బు సంపాదిస్తారు. నా సూచన ఏమిటంటే అందించే ఉత్పత్తి ఏదైనా నాణ్యంగా ఉండాలి. అదే మన ప్రాధాన్యం కావాలి. our priority should be the product.